ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వన్ టాప్స్ ఎలా కొట్టాలి అని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మామూలు చిన్న వీడియో అయితే చేస్తున్నాం. ఓకే, ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు గన్ స్విచ్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా రీలోడ్ బటన్ కదా, ఆ రీలోడ్ ప్రాసెస్ అది ఆన్లో పెట్టుకోండి. ఇంకా హడ్ టిప్స్ అదైతే నేను ఆఫ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే మామూలుగా నేను ఆఫ్లో పెట్టుకుంటాను. మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వన్ ట్యాప్స్ చేస్తున్నాము. వన్ ట్యాప్స్ టాపిక్ అయితే మనం ఈరోజు చేస్తున్నాము. ఇంకా వుడ్ పేకర్తో ఎలా కొట్టాలంటే, వుడ్ పేకర్తో మ్యాక్సిమం లాంగ్ రేంజ్లో పడతాయి. లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్, షార్ట్ రేంజ్, ఇవి 3 రేంజ్లు ఉంటాయి. 3 రేంజ్లలో ఒక్కొక్క విధంగా పడతాయి. లాంగ్ రేంజ్లో అయితే మామూలుగానే ఉంటుంది. ఇది షార్ట్ రేంజ్, అదే మిడ్ రేంజ్లో కూడా బాగానే పడతాయి. షార్ట్ రేంజ్లో పడాలంటే చాలా కష్టమే, మ్యాక్సిమం కష్టము. ఎందుకంటే రీలోడ్ ఎక్కువ అవుతుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఓకే వుడ్ పేకర్తో కొట్టాలంటే ఫస్ట్ రేట్ ఆఫ్ ఫైర్ ఫోన్ మంచిది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక M1 ఎలా కొట్టాలంటే, ఇప్పుడు ఈ గన్ను తీసాం కదా, ఈ గన్ను తీసుకొని ఇలా కొట్టాలి. అంటే మీకు అర్థం కాదు, గన్ స్విచ్ ఉంది కదా, ఇలా డ్రాగ్ చేయాలి. అంటే ఒకసారి మళ్ళీ చూడండి ఎలా డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేస్తే మ్యాక్సిమం మీకు హెడ్ షాట్స్ పడవచ్చు, ఎందుకంటే దాన్ని రొటేషన్ డ్రాగ్ అంటారు. యూ షేప్లో రొటేట్ చేస్తే మీకు మ్యాక్సిమం పడుతుంది, ఎందుకంటే అదొక ట్రిక్ లాంటిది. అంటే మన హ్యాండ్స్ అంటే మన ప్లేస్మెంట్ ఎలా ఉండాలంటే, మనకు ఇలా అంటే అలా డ్రాగ్ అయిపోవాలి. మన ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంటే మనం కూడా కరెక్ట్గా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ వీడియోలో కామెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ M1 ఉంది కదా, M1 మామూలుగా నేను ఇందాక ఎలా డ్రాగ్ చేసినా అలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేస్తుంటే మీకు అసలు పడదు. ఓకేనా, మీకు ఇలా డ్రాగ్ చేస్తే అసలు పడదు. చూడండి, నేను రొటేషన్ డ్రాగ్ చేస్తున్నాను. చూడండి ఇలా పడుతుంది, మ్యాక్సిమం మీకు పడుతుంది. ఇది రొటేషన్ డ్రాగ్ అంటారు దీన్ని. చూడండి, అన్నీ రెడ్ నెంబర్స్ ఇలా పడతాయి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఏంటంటే నెక్స్ట్ టిప్ ఇది ఎప్పుడు ఇలా కొట్టాము డెజిటల్తో మ్యాక్సిమం కొడితే, స్విచ్ చేస్తూ కొడితే వచ్చేస్తాయి. ఇది ఈరోజు టాపిక్ వచ్చేసి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి గైస్, ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా ఒక సపోర్ట్ కదా. ఇంకా నేను మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇది టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో. thumbnail చూసి మంచిగా ఉందని వచ్చింటారు, కానీ నా వీడియో బాగానే ఉందా లేదా అని కామెంట్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా ఒక ఎంకరేజ్ కదా. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.